నిన్న ప్రపంచం మొత్తం దేశం మొత్తం మహిళా దినోత్సవం నాడు మహిళా దినోత్సవాన్ని మహిళలకి గౌరవించే విధంగా మహిళల్ని పూజించే విధంగా మహిళల కోసం ఈ సమాజం ఈ ప్రభుత్వం పనిచేయాలని దేశం మొత్తం మెసేజ్ ప్రపంచానికి ఇస్తే నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక బ్లాక్ డే మహిళల్ని అనేక రకాలుగా మగ పోలీసులతో ఇష్టారీతిన మహిళల్ని బూట్లతో కొట్టి చేతులతో వాళ్ళని తాకరాని ప్రదేశాల్లో తాకి జుట్లు పట్టుకొని అలాగే ఇష్టారీతిన ఒక రావణ కాష్టంలాగా నిన్న ఏపీలో రాజధానిలో అమరావతికి చెందినటువంటి మహిళా రైతుల్ని మగవారిని వాళ్ళ భర్తల ముందే నీచాతి నీచంగా ఈ పోలీసులు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటా ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు. సాక్షాత్తు ప్రభుత్వమే మహిళల మీద దౌర్జన్యాల్ని ప్రోత్సహిస్తూ ఉంది అనేది నిన్న జరిగినటువంటి విషయంలో ప్రపంచానికి రాష్ట్రంలో 5 కోట్ల మందికి తెలిసిపోయింది. ఇవాళ రాష్ట్రంలో శాంతియుత నిరసనలకి అనుమతి ఉందని సాక్షాత్తు డీజీపీ చెప్పారు. గతంలోనే చెప్పాడు ఆయన. నిన్న ఈ మహిళలు చేస్తున్నటువంటి నేరం ఏమిటి? నేను స్ట్రైట్గా డీజీపీని అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ మహిళలు చేసినటువంటి నేరం ఘోరం ఏంటి? వీళ్ళేమన్నా ఉగ్రవాదులా, లేదంటే నేరస్తులా, లేదంటే ఏదన్నా బస్సులు తగలబెడతానికి వెళ్తా ఉన్నారా? ఏదన్నా దౌర్జన్యం చేయడానికి వెళ్తా ఉన్నారా? అమ్మవారి గుడికెళ్తే అమ్మవారి గుడికెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వెళ్తే వాళ్ళని అమాంతంగా మదమెక్కిన దున్నపోతులు మరి మహిళల మీద పడినట్టుగా నిన్న జరిగినటువంటి ఘటన మనకు నివ్వెరపోతా ఉన్నాం. ఈరోజు 448 రోజులుగా రైతులు, ఎస్సీలు, బీసీలు, మహిళలు, మగవారు, పెద్దవారు అందరూ కూడా కలిపి అమరావతి కోసం ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఇప్పటికే అనేక తప్పుడు కేసులు పెట్టారు. రైతులను తీసుకెళ్లి జైల్లో వేశారు. సంఖ్యలు వేసి దొంగల్లాగా ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, మహిళల పరిస్థితి, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లను పెట్టి కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. నిన్న మహిళలు చేసిన తప్పేంటండి? వాళ్ళు గుడికెళ్ళటం చేసిన తప్ప? మహిళా దినోత్సవం అని చెప్పి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవర్తిస్తుంది. దిశ యాప్ అంటా ఉన్నారు.
సాక్షాత్తు ప్రభుత్వమే మహిళల్ని దుర్మార్గంగా పోలీసు బూటు కాళ్ళ కింద అణిచివేస్తా ఉంటే మీరు చేస్తున్నటువంటి పనికి, మీరు చేస్తున్న దౌర్జన్యాలకి ఏ విధంగా ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రత ఉంది? రోజుకొక మహిళ పీకకు వస్తూ ఉన్నారు, రోజుకొక మహిళని హత్య చేస్తూ ఉన్నారు. అనేక మంది మహిళల మీద ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలోనే అత్యంతగా మహిళల మీద దారుణాలు జరుగుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 4వ నెంబర్లో ఉందంటే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది అనేది ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది, దేశం మొత్తం చూస్తూ ఉంది. రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవాళ శాంతియుత మార్గంలో గుడికెళ్తున్న మహిళల మీద క్రైమ్ నెంబర్ 64, క్రైమ్ నెంబర్ 63 అండర్ సెక్షన్ 143, 188, 332, 353, 506, 509 రెడ్ విత్ 149 ఐపీసీ యాక్ట్ల కింద కేసులు పెట్టారండి. ఏంటండి వీళ్ళు చేసిన తప్పు? ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకి బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతా ఉన్నా. ఇవాళ మహిళలు శాంతియుత మార్గంలో తమ దైవానైనటువంటి అమ్మవారికి పొంగళ్ళు సమర్పించుకుంటూ మమ్మల్ని దీవించమ్మా, మాకు న్యాయం చేయమ్మా, 448 రోజులుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం, మా మీద చల్లని చూపు చూడమని అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే బూటు కాళ్ళతో పొంగళ్ళని తన్ని వాళ్ళని ఇష్టారీతిన అవమానకరంగా చేయటానికి వీళ్ళకి హక్కు ఎక్కడుంది? మహిళా కమిషన్ ఏం చేస్తూ ఉంది? భజన చేస్తూ ఉంది మహిళా కమిషను. రాష్ట్రంలో మహిళల హక్కుల్ని కాల రాస్తూ ఉంటే మహిళా కమిషనరు ఏం చేస్తూ ఉంది? మీరు ఒక మహిళే కదండి. నిన్న పోలీసులు బూటు కాళ్ళతో తన్నినటువంటి ఆడవాళ్ళు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? నీకు భార్యో, అమ్మో, అక్కో, చెల్లో, లేదా డిఎస్పి, లేదా సిఐ, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఎస్ఐ, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? హెడ్ కానిస్టేబుల్ అడుగుతా ఉన్నా. చట్టాలు లేవా? మహిళల పోలీసులతోనే వాళ్ళని అడ్డుకోవాలి, వాళ్ళని నియంత్రించాలి అని అంటే మహిళా పోలీసుల్ని ఉపయోగించాలి అన్న కనీస జ్ఞానం లేనటువంటి వీళ్ళని సస్పెండ్ చేయాలి, పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. డిఎస్పి, సిఐ, ఎస్ఐ ఎవరైతే మహిళల పైన దౌర్జన్యం చేశారో, మహిళల వస్త్రాలు చింపారో, మహిళల్ని తాకకూడని ప్రదేశాల్లో తాకారో, మహిళల భోజనాన్ని బూటుకాలతో తన్నారో వాళ్ళని సస్పెండ్ చేయమని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటండి ఈ అరాచకం? ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం అని ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. మహిళల మీద నీ దౌర్జన్యం అని చెప్పి డీజీపీని అడుగుతా ఉన్నాం. సిగ్గులుగా లేదండి మీకు? సిగ్గుగా లేదు? ఆడవాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, ఆడవాళ్ళు దేవుని దగ్గరికి, అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే
వాళ్ళేమైనా అరాచక శక్తులా? వాళ్ళేమైనా బస్సులు పగలగొట్టారా? రైళ్లు తగలబెట్టారా? ప్రభుత్వ ఆఫీసులు తగలబెట్టారా? ఏమి చేశారని నిన్న అడ్డగోలుగా మీరు మా అమరావతి మహిళా సోదరీమణుల మీద ఈ దాడులకు తెగబెట్టారు. డీజీపీకి స్ట్రైట్గా చెప్తా ఉన్నాం, సస్పెండ్ చేయండి డిఎస్పీని, సస్పెండ్ చేయండి సిఐని, సస్పెండ్ చేయండి ఎస్ఐని, హెడ్ కానిస్టేబుల్ని. చర్యలు తీసుకో. నీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడండి? దిశ యాప్ పెట్టాం, మహిళలకు రక్షణ. ఇలా ఫోన్ చేస్తే అలా పలుకుతాం అన్నాడు. ఒకవైపు పోలీసులే రూల్స్ అన్నింటిని వాళ్ళ చేతిలో తీసుకొని మహిళల మీద ప్రతాపం చూపిస్తూ ఉంటే సిగ్గు చేటు ఈ ప్రభుత్వానికని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. పైగా మళ్ళా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు. మల్లేశ్వరి, ప్రభావతి, గోవిందమ్మ, ప్రియాంక, శిరీష, రాధిక, సుధాకరు, మహిళలందరి మీద కేసులు పెట్టారు. శైలజ, రాయపాటి శైలజ, ఏంటి వీళ్ళందరూ తీవ్రవాదులా? దేనికోసం వీళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు? కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ మహిళల మీద ఎఫ్ఐఆర్లు కట్టారంటే మీకు ఈ మహిళల మీద ఉన్నటువంటి కాపట ప్రేమ ఏంటో అర్థమవుతా ఉంది, ఈ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతా ఉంది. పురాణాల్లో చూసాం, రామాయణంలో, మహాభారతంలో చూసాం, మహిళల జోలికొస్తే మహా సామ్రాజ్యాలు, మేధావులు ఏ విధంగా మట్టి కొట్టుకుపోయారో మనం పూర్వం నుంచి చూస్తా ఉన్నాం. ఇదే మళ్ళీ జరగబోతా ఉంది అమరావతిలో, ఇదే జరగబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మహిళల మీద దుశ్శాసన పర్వం చేసినటువంటి ఈ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోవటం ఖాయమని కూడా ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా ఆడవాళ్ళు తమని ఎవరన్నా వేధిస్తేనో, తమని ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తిస్తేనో తమ పట్ల పోలీసులకు వెళ్ళి చెప్తారు. ఇవాళ పోలీసులే వాళ్ళ జుట్లు పట్టుకొని, వాళ్ళ బట్టలు చించి, వాళ్ళు తినే తిండిని కాళ్ళతో బూట్లతో కొట్టి, వాళ్ళ ఒంటి మీద చెయ్యేసి ఇష్ట రీతిన, ఒక డిఎస్పీ అయితే డైరెక్ట్గా మహిళ చెస్ట్ మీద చేతులేశాడంటే ఎంత అరాచకంగా ఉందండి ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం. పోలీసులకి తాడేపల్లి నుంచి ఆదేశాలు, వీళ్ళేమో అచ్చోసిన ఆంబోతుల్లాగా మహిళలను, దళితులను, బలహీనులను, ప్రజలను, రాజ్యాంగమనో ఏమీ లేకుండా చూడకుండా ఇష్ట రీతిన ప్రజల మీద పడి తాడేపల్లి ఆదేశాలను అమలు చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా? పోలీసులో మీరు కూడా మానవులు, మనుషులే. మీకు కూడా భార్య ఉంది, అక్కు ఉంది, చెల్లుంది. నీ భార్య చెస్ట్ మీద ఎవరన్నా చేయేస్తే ఊరుకుంటావా అని అడుగుతా ఉన్నా. ఇదే డిఎస్పీని అడుగుతా ఉన్నా. నీ భార్య చెస్ట్ మీద ఇంకొకరు చేయేస్తే ఊరుకుంటావా? ఇదే సిఐని అడుగుతా ఉన్నా. నీకు భార్య లేదా? నీ భార్య చెస్ట్ మీద చేయేస్తే ఊరుకుంటావా? ఇదే ఎస్ఐని, కానిస్టేబుల్ని కూడా, హెడ్ కానిస్టేబుల్ని కూడా అడుగుతా ఉన్నా. ఏంటి అరాచకం? జుట్లు పట్టుకుంటారా? చెస్టుల మీద చేయేస్తారా?
ఏంటిది? ఇవాళ గుంటూరు, విజయవాడ నగరంలో ప్రజలు, ఇప్పుడు టీవీలు చూస్తున్న వాళ్ళు, మీడియాలో నిన్నటి నుంచి చూస్తున్న వాళ్ళు, ప్రధాన పత్రికల్లో ఇవాళ పేపర్లు చూసిన వాళ్ళు దీన్ని ఖండించాలి, స్పందించాలి. ఎంతకన్నా దుర్మార్గం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా కూడా జరగల. సినిమాల్లో చూసాం, జలియన్ వాలాబాగు అంశంలో ఆ రోజు బ్రిటిష్ పోలీసులు భారతీయ మహిళల మీద ఏ విధంగా దాడులు చేశారో చూసాం. మళ్ళా ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నడిబొడ్డున మహిళల మీద చేతులు వేసి, మహిళల వస్త్రాలను చింపి, మహిళల జుట్టులు పట్టుకొని, మహిళల ఛాతీల మీద చేతులు వేసి, ఇవాళ దుశ్శాసనటువంటి ప్రభుత్వం, దుశ్శాసన పర్వం ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో చూస్తా ఉన్నాం. దీన్ని ఖండించవలసిన బాధ్యత మీకు లేదా అని ప్రజలను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ప్రజలు, విజయవాడ, గుంటూరు ప్రజలు అందరూ కూడా ఆలోచించాలి. మీరేమి పోరాటాలు చేయాల్సిన అవసరంలా, మీరేమి ఉద్యమాలు చేయాల్సిన అవసరంలా. కనీసం సంఘీభావం అన్నా ప్రకటించండి. ఇవాళ అమరావతి మహిళల మీద, మహిళా రైతుల మీద జరిగిన దాడే రేపు మీ ఇంటి గుమ్మం వరకు వస్తుందని కూడా విజయవాడ, గుంటూరు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ మన మీద కాదు కదా, మా భార్య, మా అక్క, మా చెల్లి బాగున్నారు కదా అని మీరు ఇంట్లో కూర్చుంటే రేపు మీ ఇంటి వరకు కూడా వస్తుంది. మీ భార్య బట్టలు కూడా ముట్టుకుంటారు, మీ భార్య ఛాతీని కూడా తాగేవాళ్ళు వస్తారు. దీన్ని మీరు తీవ్రంగా ఖండించాలి. ఏంటిది? మనం ఆటవిక సమాజంలో ఉన్నామా? ఆధునిక సమాజంలో ఉన్నామా? ఇలాంటి ఎప్పుడన్నా జరిగినాయా? కాబట్టి రేపు ఎన్నికలు పెట్టుకొని ఇప్పటికే 21 నెలల్లో అమరావతిని నాశనం చేసినందువల్ల ఈ రాష్ట్రమే కుదేలైపోయింది. మొత్తం రాష్ట్రము దెబ్బతింది. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి. సాక్షాత్తు మంత్రులు ఈ శ్మశానంతో పోలుస్తూ ఉన్నారు విజయవాడ, గుంటూరు, అమరావతిని. పౌరుషం తెచ్చుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సిగ్గు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. ఈరోజు నిన్న జరిగినటువంటి దాడి, మహిళల పైన మీద దాడి, కడుపు రగిలిపోతా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి, పోలీసులను సస్పెండ్ చేయాలి, పోలీసుల్ని పురమాయించిన ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకు దీనికి కారకులు ఎవరు? వాళ్ళు చేసిన నేరం ఏంటి? ఈ ఛార్జ్ షీట్లో ఈ కేసులు పెట్టినటువంటి అవసరం ఏమొచ్చింది? దీనంతా కూడా సమగ్ర విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. తక్షణమే డిఎస్పీని, సిఐని, ఎస్ఐని, ఏదైతే మగ పోలీసులు, మేల్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆ వీడియోలను కూడా ప్లే చేస్తాం. ఇంత దుర్మార్గంగా ఎక్కడో తాలిబాన్లో జరిగినటువంటి, ఇదిగోండి ఆ ఫోటో, ఒక మహిళా జేఏసీ నాయకురాల
బట్టలు చింపిన ఫోటో రాయపాటి శైలజ. ఆమె బాధ్యత వహించి ఉద్యమానికి గుడికి పొంగళ్ళు పట్టుకెళ్తా ఉంటే ఆమె బట్టలు చింపినటువంటి ఫోటో. ఏంటండి అన్యాయం? ఇది దుశ్శాసన పర్వం కాదా? ఈమె నెత్తురొచ్చేటట్టు కొట్టారు. ఆమెని నెత్తురొచ్చేటట్టు ఒకవైపు దొంగలు పట్టుకున్నట్టుగా జుట్టు పట్టుకొని ఒక దళిత, ఒక ఎస్సీ మహిళా రైతుని జుట్టు పట్టుకొని ఒక మగ కానిస్టేబుల్, ఒక మహిళా కానిస్టేబుల్. మగ కానిస్టేబుల్ చెయ్యి చూడండి ఎక్కడుందో, ఏ విధంగా వేశాడో. ఇంకా ఉన్నాయి. ఈ కానిస్టేబుల్ చూడండి ఏం చేస్తున్నాడు. ఎస్ఐ ఏ విధంగా మహిళల మీద, ఏ విధంగా ఒక మురుగోలాగా ఏ విధంగా మహిళల మీద పడ్డాడో, ఏ విధంగా వీళ్ళు ఒక మురుగాలాగా మహిళల మీద, మహిళా రైతుల మీద ఏ విధంగా పెద్దవాళ్ళు. ఈ డిఎస్పి అతని చేతులు చూడండి ఎక్కడున్నాయో. ఆ డిఎస్పి చేతులు చూడండి ఎక్కడున్నాయో చూడండి. ఆ డిఎస్పిని అడుగుతా ఉన్నా, నీ భార్య మీదో, నీ చెల్లి మీదో, నీ అక్క మీదో అక్కడ చేయేస్తే ఊరుకుంటావా? ఏంటిది? ఎంతకన్నా సాక్ష్యాలు కావాలా? ఏం న్యాయం ఇది? ఇంకా దుర్మార్గమైనటువంటి, అసభ్యమైనటువంటి ఫోటోలు, వీడియోలు ఉన్నాయి ఇంకా. కాబట్టి వీడియో ఉంది, వీడియోలు కూడా ఉన్నాయి. చూడండి ఏ విధంగా ఆ చేతులు చూడండి ఎక్కడేశారో. ఆ మహిళల్ని ఎంత అవమానకరంగా. వీళ్ళకి ఆడవాళ్ళు లేరండి వీళ్ళ ఇంట్లో. నిన్న మహిళలందరూ దేశంలో అందరూ హారతులు పడితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఈ విధంగా ఈ ప్రభుత్వం గౌరవించింది, ఈ విధంగా ఈ ప్రభుత్వం చేసింది. ఇది దుర్మార్గం, దారుణం. ఆఖరికి ఆకుపచ్చ చీరలు కట్టుకుంటే దానికి అబ్జెక్షన్ అంటండి. ఎవడండి వీడు? మహిళల చీరలు రంగులు సెలెక్ట్ చేయడానికి వీడెవడండి? వీళ్ళెవరండి మాట్లాడటానికి? ఈ పోలీసులకు ఎవడిచ్చాడండి హక్కు? ఏ మహిళ ఏ చీరను ఏ రంగుతో కట్టుకోవాలో పోలీసులకు ఎవడిచ్చాడండి హక్కు? నీ భార్యను కూడా పక్కింటోటి చెప్తాడా? మీ భార్య ఏ చీర కట్టుకోవాలో, ఏ రంగుతో కట్టుకోవాలో? ఆకుపచ్చ రంగు కట్టుకోకూడదంట. మీరెలాగో బులుగు చొక్కాలు వేసుకున్నారు, కాకి చొక్కాలు ఎప్పుడో మానేశారు మీరు వేసుకోవటం. ప్రతి కాకి చొక్కా పైకి కనబడతా ఉంది, లోపల బులుగు చొక్కా కనబడతా ఉంది. మీరెట్లాగో దాంట్లోకి వెళ్ళిపోయారు. మీరు చెప్పినట్టు ప్రజలు నియంత్రిత ధోరణితో, మీ ఇష్ట రాజ్యంతో వెళ్ళటానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని, ఎవరైతే ఎస్ఐ, సిఐ, డిఎస్పి వాళ్ళని సస్పెండ్ చేయాలి. మహిళల్ని చేతులతో తాకరాని చోట్ల తాకినటువంటి వాళ్ళని, మహిళల్ని బూటుకాలతో తొక్కినటువంటి వాళ్ళని, మహిళల ఛాతీల మీద చేతులు వేసిన వాళ్ళని, మహిళల్ని కాళ్ళతో తన్నిన వాళ్ళని, వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని, ఇంత దుశ్శాసన పర్వాన్ని చూసి కూడా నోరు మెదపము, ఖండించము, మా సంఘీభావం చెప్పము అనంటే ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా ఇలాంటి
పరిస్థితులు మీ ఇంటి గుమ్మం వరకు రాకుండా ఉండాలంటే మీరు కూడా ఖండించమని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.